కొంతమంది ఉద్యోగం వచ్చేదాకా పాస్టర్ గారు ప్రార్థన అంటే బలంగా ప్రార్థన ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ తర్వాత వెళ్ళి ఆ ఉద్యోగంలో నమ్మకంగా ఉండరు. కొంతమంది ఎలా తప్పించేసుకుందామని చూస్తూ ఉంటారు పని చేయకుండా. ఏదైనా అవసరం ఉండి సెలవులు పెడితే పర్లేదు, కానీ కొంతమంది అవసరాలు వెతుక్కుని సెలవులు పెట్టేస్తూ ఉంటారు చాలామంది కదా. తీసుకుంటున్న డబ్బులకి తీసుకుంటున్న జీతానికి కొంతమంది న్యాయంగా పనిచేయరు. కొంతమంది వెళ్ళిపోయి ఆఫీసులో టేబుల్ మీద నిద్రపోతూ ఉంటారు, అలాగే ఇంట్లో నిద్ర లేనట్టుగా. అమ్మా, ప్రభుత్వం వారికి నిద్రపోవడానికి డబ్బులు ఇస్తున్నారు, అక్కడికి వెళ్ళి ఏం చేయాలా? పని చేయాలి. నీకు అప్పగించిన బాధ్యతను కరెక్ట్గా చేయాలి. క్రైస్తవుడు తనకు అప్పగించబడిన ప్రతి పనిలో కూడా నమ్మకంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. పని చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కొన్ని సందర్భాల్లో ఎలా తప్పించేసుకుందామని చూస్తారు కొంతమంది. బాబు ఈ పని చేయంటే ఆయన వెళ్ళి ఇంకోటికి చెప్తాడు, బాబు ఆ పని చేయను. ఆడెళ్ళి ఇంకోటికి చెప్తాడు, బాబు ఆ పని చేయను. ఆఖరి పని జరగదు. ఈ మార్పిడి మాత్రం బాగా జరుగుతూ ఉంటుంది. దేవుని బిడ్డలు ఏ డిపార్ట్మెంట్లో ఉంటే ఆ డిపార్ట్మెంట్లో ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. నీకు అప్పగించిన పని ఏం చేయాలా? నమ్మకంగా ఉండాలి. బైబిల్లో ఉంది, సోమరిపోతులట కొన్ని సందర్భాల్లో తమకు పనికి పెట్టుకునే వారికి పళ్ళకు పులుసులా ఉంటారట, కళ్ళకు నలుసులా ఉంటారట. కళ్ళల్లో నలుసులు పడినప్పుడు లేకపోతే కళ్ళల్లో ఏమన్నా పడినప్పుడు ఎలాగైతే ఇబ్బంది ఉంటుందో కొంతమంది అలాగే ఉంటారట. పళ్ళకు పులుసులు అంటే వాళ్ళు చారులో చింతపండు చాలా దృఢంగా గట్టిగా వేసి చారు కాసారనుకోండి, ఆ చారు అన్నం నోట్లో పెట్టుకోగానే అమ్మో పులుపు వద్దు అంటాం కదా. కొంతమంది పని చేస్తే కూడా అలాగే ఉంటుందట. ఇంకోసారి వీడికి పని చెప్పకూడదు అన్నట్టుగా చేస్తారు కొంతమంది, కావాలనే, చేయలేక కాదు. కొంతమంది యాటిట్యూడ్ ఎలా ఉంటుంది తెలుసా? ఇప్పుడు నాకు పని చెప్పారు, ఇది గనక నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్గా చేసేసానంటే మళ్ళా నాకేం చెప్తారు, మళ్ళా పని చెప్తారు. కాబట్టి దీన్ని మనకు వచ్చి రానట్టుగా బిహేవ్ చేసి ఏదో విధంగా పక్కన పెట్టేస్తే అప్పుడు వాళ్ళు అనుకుంటారు, పాపం వీడికి రావట్లేదు పని అని చెప్పి ఇంకోళ్ళకి చెప్తారన్న ఆలోచనలో కొంతమంది పని చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మీ డిపార్ట్మెంట్స్లో మీరు ఎక్కడైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నావా, నమ్మకంగా ఉండు. అక్కడ ఒక డాక్టర్గా నువ్వు ఒక వృత్తిని కొనసాగిస్తున్నావా, నమ్మకంగా. ఒక నర్సుగా నీవు ఉన్నావా, ఒక చక్కని పరిస్థితిలో కొనసాగు. అంతేగాని సమయాన్ని వేస్ట్ చేసేసి ఏదో పని తప్పించేసుకున్న ప్రయత్నం నువ్వు చేయొద్దు. నిలబడు, గట్టిగా పనిచేయి. నీవు తీసుకుంటున్న ధనానికి, నువ్వు తీసుకుంటున్న జీతానికి న్యాయంగా పనిచేయి. ప్రభువు నిన్ను దీవిస్తాడు. యోసేపు ఫతీఫర్ ఇంటిలో ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నాడా లేదా? నమ్మకంగానే ఉన్నాడు. ఇక్కడ నేను నమ్మకంగా ఉంటే ఎవరండి నన్ను చూస్తారు? మా నాన్న ఉన్నాడా, మా అమ్మ ఉందా, మా అన్నలు ఉన్నారా, ఎవరున్నారండి అని చెప్పి యోసేపు గనక తప్పుదారిలో నడిచి ఉండుంటే యోసేపును మనం ఖచ్చితంగా అతన్ని ఐగుప్తు సింహాసనం చూసి ఉండేవాళ్ళం కాదు. చరిత్ర చెబుతుంది, అప్పుడప్పుడు ఆ ఫతీఫర్ గారట యోసేపును పరీక్షించడానికి ఆ యోసేపు నడిచే మార్గంలో ధనాన్ని జల్లేసేవాడట, డబ్బులు వేసేవాడట, కాసులు. వాటిని తప్పించుకుని వెళ్ళేవాడట, కానీ యోసేపు వాటిని మాత్రం టచ్ చేసేవాడు కాదట. అలాంటి ఆఫర్లు మనకు వస్తే ఎలా ఉంటుందండి? మన కళ్ళ ముందు ఏదైనా కనబడింది, ఆ ఎదుటివారి బ్యాగ్లోంచే పడిందని తెలుసుకున్నాం, అయినా కొంతమంది వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడరు. ముందెళ్ళి దాని మీద కాల్ వేసినప్పుడు పోయి, ప్రైజ్ లేడు బ్రదర్, రండి బ్రదర్ వెళ్దాం, నేను వస్తానండి, మీరు వెళ్ళండి. ఎందుకంటే కాల్ కింద ఏమున్నాయి, 2000 రూపాయలు నోట్ ఉంది. అది పలానా వారి హ్యాండ్ బ్యాగ్లో పడిందని చూసావుగా, పిలిచి ఇచ్చేయచ్చు కదా. ఇవ్వదు. కాసేపు అక్కడ ఉండి, స్తోత్రం నాయన ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. ఏం జ్ఞాపకం చేసుకోవడం అమ్మా నేను? అదే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అది మెల్లగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేస్తున్నావు దాన్ని. కొంతమంది వాళ్ళ ప్రక్కన ఎవరో ఫోన్ మర్చిపోతే వెళ్ళిపోతే, ప్రభు నా మీద దయ తెలిసి ఏమిచ్చాడండి ఈరోజు? ఫోన్ ఇచ్చాడా? అది ఆ పక్కన కూర్చున్న సహోదరుడు నీకు తెలిసినప్పుడు ఇచ్చేయాలి కదా. నువ్వు ఇవ్వకుండా మహాప్రసాదం అని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేస్తావు నువ్వు దాన్ని. నమ్మకంగా ఉండాలి. నీది కానిది నువ్వేం చేయకూడదు, టచ్ చేయకూడదు. నీది కాదన్నప్పుడు టచ్ చేయొద్దాన్ని. మొన్న 2 యవనస్తులు ఎవరో వాట్సాప్లో మెసేజ్ పెట్టారు, బ్యాగ్ దొరికిందట వాళ్ళకి. ఓపెన్ చేసి చూశారట, అందులో 25 లక్షలు ఉన్నాయట. ఎన్నున్నాయి? పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లు ఇచ్చారు 2 యవనస్తులు కూడా. సార్ మాకు ఈ బ్యాంక్ దొరికింది, ఇందులో 25 lakhs ఉన్నాయండి, ఎవరో పడేసుకున్నారు సార్, తీసుకోండి అంటే పోలీసు వారు వాళ్ళిద్దరికి హగ్గిచ్చి ఫోటోలు తీసి పేపర్లో వేసారు వాళ్ళని. ఎంత నిజాయితీ పర్లేదు. కొంతమంది అయితే 25 లక్షలు పట్టుకెళ్ళిపోయి, ఒరే మనకేమైనా సైడ్ చూడండిరా, ఏంటి నీ డబ్బులు అవి సైడ్ కొనేస్తాను అంటున్నావు. ముంబైలో ప్రియులర్ ఒక ఆటో డ్రైవర్ జీవితంలో జరిగిన సంఘటన నేను ఆల్రెడీ చెప్పాను.
ఒక స్కూల్ ఉంది, స్కూల్లో గిడియన్స్ వాళ్ళు బైబిల్ పంచిపెడతా ఉన్నారు. గిడియన్స్ అనే సంస్థ దేవుని వాక్యాలని చాలామందికి ఉచితంగా పంచిపెడుతూ ఉంటారు. సో ఇస్తూ ఉంటే ఆ ప్రిన్సిపల్ అన్నాడు, దయచేసి మీరు మా స్కూల్లో బైబిల్ పంచొద్దు, ఎందుకంటే బైబిల్ ఒక మత పుస్తకం, పిల్లలకి బైబిల్ అవసరం లేదు. ఒకళ్ళు ఇంతకుముందు మీరు పెట్టారేమో, కానీ ఇకపై నేను అలౌ చేయను, మీలో ఏ ఒక్కరు కూడా బైబిల్ పంచడానికి వీల్లేదని ఆ వెళ్ళిన ఆ దేవుని బిడ్డల్ని వెనక పంపించేశారు బైబిల్ పంచొద్దని. సరే, వాళ్ళు వెళ్ళిపోయారు. నీకు ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే గన్న అని అక్కడ పెట్టి నువ్వు తీసుకోకపోతే చంపేస్తా ఉన్నారు ఎవరైనా. దేవుని మాటలు ఎప్పుడైనా నీకు ఇష్టమైతేనే వింటే విను, చదివితే చదువు, దీవెన పొందుతో పరలోక రాజ్యం చేరతో, లేకపోతే తర్వాత నీ ఇష్టం. సో వెళ్ళారు, దేవుని వాక్యం ఇద్దాం అనుకుంటే వద్దన్నాడు ప్రిన్సిపల్. వెంటనే వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొన్ని రోజులు ఇప్పుడు ప్రిన్సిపల్ గారు ఏం చేశారంటే, ఆ స్కూల్లో టీచర్స్ అందరికీ శాలరీస్ ఇవ్వడానికి బ్యాంకులో 5 లక్షల రూపాయలు డ్రా చేయడానికి ఇద్దరు టీచర్ని పిలిచి మీరు బ్యాంక్ వెళ్ళి డబ్బులు డ్రా చేసి పట్టురండి అన్నాడు. వారు వెళ్ళారు, బ్యాంకులో నిలబడ్డారు, 5 లక్షలు డ్రా చేశారు, బ్యాగులో పెట్టుకున్నారు, ఇద్దరు ఆటో ఎక్కారు. ఎక్కిన తర్వాత స్కూల్ వచ్చింది, ఇద్దరు దిగేసి లోపలికి వచ్చేసారు. ఆటో ఆయన వెళ్ళిపోయాడు. లోపలికి వచ్చేసిన తర్వాత ప్రిన్సిపల్ గారు అడిగారు, ఏమమ్మా డబ్బులు ఏమన్నారు? బ్యాంక్ నీ దగ్గర ఉంది కదా అంది. అవి మీరు తీశారని నేను అనుకున్నాను ఏమంది. ఆఖరికి అర్థమైంది ఏంటంటే, బ్యాగ్ ఎక్కడ మర్చిపోయారు? ఆటోలో మర్చిపోయారు. ఇప్పుడు డబ్బుల మీద ఏమన్నా పేర్లు ఉంటాయండి? ఇది పలానా జాన్ వెస్లీ గారు డబ్బులు అని ఏమన్నా ఉంటాయా? డబ్బు అనేది అందరి చేతుల్లో మారేది కాబట్టి, ఎవరి చేతిలో ఉంటే వాళ్ళదే డబ్బు. కాబట్టి ఇప్పుడు ఆటో డ్రైవర్ ఎక్కడ దొరుకుతాడో తెలియదు. పోనీ ఆటో నెంబర్ గుర్తుందమ్మా, అది కూడా లేదండి. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా ఆ మాటలో ఈ మాటల్లో ఆటో డ్రైవర్ గుర్తులేడు, నెంబరు గుర్తులేదు, డబ్బులు మర్చిపోయారు. ఇంకా ప్రిన్సిపాల్ తిట్టకుండా గట్టిగా కేకలేసి వాళ్ళిద్దరిని తిడతా ఉన్నాడు. ఇప్పుడేదో పోలీస్ కంప్లైంట్ పెట్టాలనే ఆలోచనలో ఉన్న సమయంలో ఆటో డ్రైవర్ డోర్ కొట్టాడు. వచ్చి కొడితే తలుపు తీయగానే, బాబు ఎలా వచ్చావు? సార్ 5 లక్షలు బ్యాగ్ నా ఆటోలో మర్చిపోయారండి, తీసుకొచ్చి ఇచ్చేసాను, తీసుకున్నాడు. చాలా ఆశ్చర్యపోయాడు. 5 రూపాయలు కలిసి వస్తే 500 అబద్ధాలు ఆడడానికి కూడా రెడీగా ఉన్న ఈ తరుణంలో, ఇలాంటి ప్రపంచంలో 5 లక్షల రూపాయలు, అది కూడా ఒక ఆటో డ్రైవర్, డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర, అలాంటి వాడు తీసుకొచ్చి ఇచ్చాడంటే ఈ ప్రిన్సిపల్ గారు అడిగారు, బాబు ఎందుకు తెచ్చావు నాయన అని అడిగాడు. వై డిడ్ యూ బ్రింగ్ దెమ్ బ్యాక్? అప్పుడు ఆటో డ్రైవర్ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? అయ్యా, మా అబ్బాయి స్కూల్లో చదువుతున్నప్పుడు అతనికి ఒకసారి ఒక నీలం అట్ట కలిగిన పుస్తకాన్ని ఒకటి ఇచ్చారటండి, దాన్ని బైబిల్ అంటారని అప్పుడు నేను తెలుసుకున్నాను. మా కుమారుడు అదేదో సరిగా కొంచెం చిన్నపిల్లవాడు కాబట్టి పెద్దగా అర్థం కాక, డాడీ నువ్వు దీన్ని చదువుకోవడానికి ఖాళీ ఉన్నప్పుడు అనగానే నాకు ఇస్తే నేను నా పాకెట్లో పెట్టుకుని ప్రతిరోజు కూడా నేను ఆటో వేసుకుంటాను, ఎప్పుడైనా బేరాలు లేక ఖాళీగా ఉంటే ఆ బైబిల్ తీసి చదువుకుంటానండి. దానిలో హెబ్రీ 13లో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దాంతో సంతృప్తి కలిగి ఉండనని బైబిల్లో ఉంది సార్. ఆ మాట నన్ను చాలా ఆకట్టుకుందండి. ఆ రోజు నుండి నా జీవితంలో నాది కానిది నేను ఆశించడం మానేశాను. అందును బట్టి ఈ రోజున 5 లక్షల రూపాయలు చాలా విలువైన డబ్బు అని తెలిసినప్పటికీ, ఇది తీసుకెళ్ళిపోయిన ఆటోలో మీరు వదలలేదని నేను చెప్పినా మీరు చేసేది ఏమీ లేదు. అయినప్పటికీ నేను ఎందుకు తీసుకొచ్చి ఇచ్చానో తెలుసా? బైబిల్ నా బ్రతుకును మార్చింది కాబట్టి, నా ఆలోచన విధానాన్ని మార్చింది కాబట్టి, దేవుడు నాకు ఆయన మాటల ద్వారా మంచి విలువలు నేను నేర్చుకున్నాను కాబట్టి తీసుకోండి సార్ అన్నాడు. వెంటనే ఆయన బ్యాగ్ తీసుకుని ఫోన్ చేసి గిడియన్స్ వాళ్ళకి, దయచేసి మీరు వచ్చి ఎవరిని వదిలిపెట్టకుండా అందరికీ బైబిల్ పంచేయండి. ఎందుకోసం తెలుసా? ఆ బైబిలే ఈరోజు నా జీవితంలో అద్భుతం చేసింది. హల్లెలూయా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం మనం చదివితే ఒక చక్కని మాట అక్కడ మనం చూస్తాం. సామెతలు 12:22. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. సత్యవర్తనులు ఆయనకిష్టులు. చెప్పండి, ఆయనకు ఇష్టమైన వారు. అంటే సత్యమును అనుసరించి నడిచేవారు, సత్యమును ప్రేమించేవారు, సత్యం కొరకు బ్రతికేవారు దేవునికి ఇష్టలుగా ఉంటారని. అబద్ధాన్ని ప్రేమించేవాళ్ళు దేవునికి ఎన్నడూ ఇష్టలుగా ఉండరు. చాలాసార్లు వింటున్నాం, ద లై హ్యాస్ నో లెగ్స్ అన్నారు. అబద్ధానికి ఏముండవట? కాళ్ళు ఉండవట, మనం పెట్టాలి కాళ్ళు. ఇప్పుడు ఈ టేబుల్ నిలబడింది అంటే దీనికి 4 కార్నర్స్లో 4 కాళ్ళు ఉంటాయి, 4 లెగ్స్ ఉంటాయి. ఒక లెగ్ మీద ఎప్పుడు కూడా ఒక టేబుల్ని మనం నిలబెట్టలేం. అందును బట్టి ఇంకొక లెగ్ అటాచ్ చేస్తారు, ఇంకొక లెగ్ అటాచ్ చేసి ఎట్టకేలకు అబద్ధం నిలబడేంత వరకు కూడా కొంతమంది ఏం చేస్తూ ఉండాలన్నమాట, లెగ్స్ అతికిస్తూ ఉంటారు. ఒక దైవజనుడు అంటాడు, ఈ భూమి మీద సత్యం మాట్లాడే వాడికి టెన్షన్ చాలా తక్కువ ఉంటాయంట.
సత్యం మాట్లాడేవాడికి టెన్షన్లు ఏముంటాయి? తక్కువ ఉంటాయి. అబద్ధం మాట్లాడే టెన్షన్లు ఎక్కువ ఉంటాడు. ఎందుకోసం తెలుసా? ఏమో ఎవరికేం చెప్పావో అర్థం కాదు వాళ్ళకి, ఎవరికేం చెప్పారో తెలియదు. పెద్దనాన్నగారు వచ్చి అంటారు, బాబు లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చాయినారా? 99 అండి. 99 వచ్చినాయి నీకు, 39కి ఇంకా ఇటే ఉన్నావు ఇంకా. సరే చెప్పేశాడు 99 అని. ఆ తర్వాత పెద్దమ్మగారు వచ్చి అడుగుతారు, బాబు ఎన్ని మార్కులు వచ్చాయని. ఈ 89 అంటాడు. ఒకరోజు నలుగురు కూర్చుని అడుగుతారు, ఎంత వచ్చినాయి మార్కులు? మర్చిపోయానండి. అంటే ఎందుకు మర్చిపోయినట్టాడు అనమాట. ఒకరికేమో 99 అన్నాడు, ఇంకొకరికి 89 అన్నాడు, ఇంకొకరికి 69 అన్నాడు, వచ్చిందేమో 29. అందును బట్టి గేమి చెప్పలేక మర్చిపోయాం. ఇలాంటి ప్రశ్నలు మమ్మల్ని అడగండి. సత్యం చెప్పేవాడికి ఎప్పుడు టెన్షన్ ఉండదు. దేవుని బిడలుగా మనం అన్ని విషయములలో ఎదగాలి అని పౌలు భక్తుడు మాట్లాడుతూ అన్నాడు, సత్యములో మీరు ఎదుగువారుగా ఉండాలి. ద మోర్ వీ స్పెండ్ అవర్ టైమ్ విత్ గాడ్, ద మోర్ వీ గ్రో ఇన్ ట్రూత్. దేవుడు ఆత్మ గనుక ఆరాధించి వారు ఆత్మతోనో సత్యంతో ఆరాధించాలి. హృదయపూర్వకంగా ఆరాధిద్దాం, మనస్ఫూర్తిగా దేవుని స్తుతిద్దాం. సత్యవర్తనులు దేవునికి ఎలా ఉంటారట? ఇష్టలుగా ఉంటారు. దేవునికి ఇష్టంగా ఉండడం ద్వారా వచ్చే లాభాలు, ప్రయోజనాలు బైబిల్లో చాలా ఉన్నాయి. అవన్నీ వివరించిన టైం లేదు. కానీ సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏముంటుంది? సమాధానం ఉంటుంది. నీ కుటుంబంలో సమాధానం, నీ వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదం, బలమైన కార్యాలు నీ జీవితంలో జరుగునట్లుగా దేవుని కృపా సమాధానం నీ మీద కృమ్మరించబడాలంటే మనము ఏం ప్రేమించాలా? సత్యమును ప్రేమించాలి. సత్యవర్తనలుగా మనం ఉన్నప్పుడు దేవునికి ఇష్టలుగా ఉందామా? ఈ రోజున దేవునికి ఇష్టలుగా అపోస్తలుడైన పౌలు అన్నాడు, ప్రభువా మేము దేహములను దేహమును విడిచిన నీకు ఇష్టలమై ఉండవాలని మిగులు అపేక్షిస్తున్నాం. స్తుతి యాగము చేయువాడు దేవునికి ఇష్టడుగా ఉంటాడు. ఆ తర్వాత దేవునికి చిత్త ప్రకారం క్రీస్తు దాసునిగా కొనసాగేవారు దేవునికి ఇష్టలు. మూడవది సత్యాన్ని ప్రేమించేవారు, సత్యాన్ని అనుసరించేవారు దేవునికి ఇష్టలుగా ఉంటారు.